హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సారికా క్రియేటివ్స్. ఈ రోజు నుంచి మన ఛానల్లో వారఫలాలు, దినఫలాలు కూడా అప్లోడ్ చేస్తాము ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ ముందుగా మీ మొబైల్ ఫోన్కి వస్తాయి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. వారఫలాలు. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ వారఫలాలు 6వ తారీఖు 6వ నెల 2021 నుండి 12వ తారీఖు 6వ నెల 2021 వరకు వర్తిస్తాయి. ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, అవరోధాలు తొలగుతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహంన శుభకార్య నిర్వహణ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగా సాగుతాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు సర్దుమణుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప ధన వ్యయ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గణపతి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఇప్పుడు వృషభ రాశి. పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆలోచనలు వెంటనే అమలు పరుస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. నూతన వాహన కొనుగోలు యత్నాలు వేగవంతం చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయమై కోరుకున్న విధంగా స్థానచలనాలుంటాయి. కొన్ని రంగాల వారికి పెద్దవారి నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వారం చివరన శ్రమ పెరుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. నవగ్రహ కవచం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఇప్పుడు మిథున రాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మొండి బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. శత్రువులు కూడా మిత్రువులుగా మారి సహాయపడతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పాత మిత్రులను కలుసుకొని కొన్ని విషయాలు చర్చిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అవాంతరాలు తొలగి ముందుకు సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం, విద్యా విషయాలలో శుభ ఫలితాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల గురించి చేసే ఆలోచనలు లాభాలు కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూలత పెరుగుతుంది. వారం చివరిలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు కర్కాటక రాశి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో ఆలోచన కార్యరూపం దాలుస్తాయి. ఇంట బయట విశేషమైన ఆదరణ పెరుగుతుంది. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతాన వివాహ శుభకార్యాల గురించి కుటుంబంలో చర్చలు జరుగుతాయి. ఉద్యోగ విషయాలలో పై అధికారులతో సంప్రదించడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు అవాంతరాలు తొలగి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో మిత్రులతో చిన్నపాటి కలహాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఇప్పుడు సింహరాశి. ఇప్పటి వరకు పడిన ఇబ్బందులు క్రమక్రమంగా తొలగి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆప్తులతో సరదా సంభాషణలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు శ్రమతో ఫలితం కనిపిస్తుంది. కొన్ని వ్యవహారాలలో బంధువుల సలహాలు తీసుకొని ముందుకు సాగుతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు సమకూరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.
ఇప్పుడు కన్యా రాశి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. బంధుమిత్రులతో వివాదాలు తొలగి ఊరట పొందుతారు. ఆర్థికంగా కొంత పుంజుకుంటారు. ఇతరుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువలను పెంచుకుంటారు. స్థిరాస్తి లాభాలు కలిగే అవకాశం ఉన్నది. విద్యార్థుల ప్రయత్నాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నూతన కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే లాభాలను అందుకుంటారు. ఉద్యోగ విషయంలో సహచరులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయటం వల్ల శుభ ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు తులారాశి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంతానం, విద్యా విషయాలలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారంలో మీ ఆలోచనలు అమలు చేసి అందరినీ ఒక మాట మీదకు తీసుకువస్తారు. ఆస్తుల వ్యవహారంలో బంధువులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించి రుణాలు తీరుస్తారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. ధార్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు అంది విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి నుండి బయటపడతారు. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు అందుతాయి. వారం చివరన పనులలో శ్రమ కలుగుతుంది. మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఇప్పుడు వృశ్చిక రాశి. చేపట్టిన పనుల్లో పురోగతి కలుగుతుంది. స్నేహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ధనపరంగా స్థిరత్వం లభిస్తుంది. వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇంట బయట మీ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. సంతాన, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఇప్పుడు ధనస్సు రాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన సమయానికి పూర్తి చేస్తారు. గృహమున బంధుమిత్రులు ఆగమన ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంట బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలను స్వీకరించటం మంచిది. వ్యాపారాలలో గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి నూతన సంవత్సర కాలంగా ఈ వారం ప్రారంభంలో బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు చేస్తారు. దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం శుభ ఫలితాలను పొందుతారు. ఇప్పుడు మకర రాశి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలంగా మార్చుకుంటారు. ఆత్మీయులతో చర్చలు చేసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రావాల్సిన ధనం అవసరానికి చేతికి అందుతుంది. కుటుంబ వ్యవహారాలలో పనులు చాకచక్యంగా పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుమణుగుతాయి. స్థిరాస్తి వివాదాలతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సంతానపరంగా శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నం సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగ విషయాల్లో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ఊరట పొందుతారు. కొన్ని రంగాల వారికి విలువైన సమాచారం అందుతుంది. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు తప్పవు. రామరక్ష స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఇప్పుడు కుంభరాశి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆలోచనలో స్థిరత్వం ఉండదు. బంధుమిత్రులు మీ మాటను తప్పుపడతారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకొని బాధపడతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు ఆశించిన మేర లాభాలు అందటం కష్టంగా ఉంటుంది.
ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం మధ్యలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్వల్ప ధన లాభ సూచనలు ఉన్నవి. లక్ష్మీ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ఇప్పుడు మీనరాశి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహం నందు సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవటం మంచిది. ఇంట బయట మీ విలువ పెరుగుతుంది. చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగ విషయమై అధికారులతో సమస్యలను పరిష్కరించుకుంటారు. అన్ని రంగాల వారికి కొంత అనుకూల సమయం ఉంటుంది. వారం చివరిలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. గురు చరిత్ర పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఇవండి మన లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.